అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మనందరం కూడా చాలా వరకు కష్టపడి మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, మన పిల్లల్ని మంచిగా ప్రయోజకులు చేయాలని ఎంతో ఆరాటపడుతూ ఈ ఆరాటంలో మన యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తాం. నిజానికి మనము శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఎలాంటి లక్ష్యాలనైనా సులభంగా సాధిస్తాం. అయితే మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే పాటించాల్సిన కొన్ని ముఖ్య విషయాలు. ప్రతిరోజు కూడా 1 గంట సేపు నడక వ్యాయామంగా చేసుకోవాలి. దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం బాడీ అంతా కూడా వెళ్ళి హార్ట్ పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మెదడులోని కొన్ని రసాయన చర్యను కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటుగా ఒక 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం వల్ల మన భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనలోని పాజిటివ్ ఆలోచనల ఇది పెరుగుతుంది. దీంతో పాటుగా రోజుకి 12 గ్లాసుల మంచినీళ్ళు తప్పనిసరిగా తాగే అలవాటు చేసుకోవాలి. అలాగే మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని 3 పూట్ల తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే మన కుటుంబంతో మన స్నేహితులతోటి కనీసం కొంత సమయమైనా కేటాయించేలాగా చూసుకోవాలి. దీంతో పాటుగా మీకు నచ్చిన వ్యాయామం లేదంటే వ్యాపకం ఏదో ఒకటి రోజులో 1 గంట సేపు అయినా చేస్తూ ఉండడం వల్ల మానసికంగా మనం ఉల్లాసంగా ఉంటాము. మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలిగితే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం. కాబట్టి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచి అయినా కూడా మంచిగా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిద్దామని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.